ఇవాళ మార్కెట్ అంతా బాగానే ఉంది అన్న టైంలో లాస్ట్ గంటన్నరలో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. కోర్స్ మార్కెట్స్ గ్రీన్‌లో క్లోజ్ అయినప్పటికీ ఇంట్రాడే హైస్ నుంచి అయితే బాగా ఫాలో అయినట్టే. దానికి కారణం రేపు మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటో అనే ఒక సందేహం. చెప్పా కదండీ! జాక్సన్ హోల్ మీటింగ్ ఇవాళ స్టార్ట్ అవుతది. బట్ రేపు యాక్చువల్ స్పీచ్ అనేది ఉండబోతుందన్నమాట. బట్ ఆ ఫెడ్ తాలూకా స్పీచ్ కోసం అటు యూఎస్ మార్కెట్స్, ఇటు యూరోప్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ కూడా వెయిట్ చేస్తున్నాయండి. రైట్. ఇవాళ మీరు మార్కెట్స్‌లో బాగా గమనిస్తే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ బాగా ఫాలో అయ్యాయి. దానికి కారణం సెబీ. ఒక 2 షాక్స్ ఇచ్చింది. సరే, అందులో ఒకటి పక్కన పెడితే ఒక షాక్ ఇచ్చిందండి, చాలా పెద్ద షాక్. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే కొన్ని స్టాక్స్ గురించి, అందులో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక అప్డేట్ ఉన్నదండి. అంటే చూడండి, ఎంత పెద్ద మనిషి అయినా సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటారు అంటుంటారు కదా. అలాగే ఒక పెద్ద కంపెనీ ఒక సిల్లీ మిస్టేక్ వల్ల 13% ఫాల్ అయిందండి. అదేంటనేది కూడా మాట్లాడుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని ప్లీజ్ చేస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్. ఫస్ట్ ఈ క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం అండి. దీని తాలూకా మార్కెట్ క్యాప్ 12,552 crores. ఓకే కదా. ఇందులో ఒక చిన్న టైపో ఎర్రర్ వల్ల ఒక పెద్ద ప్యానిక్ వచ్చింది అండ్ ఒక వైల్డ్ రోలర్ కోస్టర్ రైడ్ కూడా జరిగింది. ఒక గంటలో మొత్తం మారిపోయిందండి. ఒక 9% అలా ఫాలో అయిపోయింది. దాని తర్వాత ఒక 13% అలా రికవర్ అయిపోయింది, మళ్ళీ పడిపోయింది. చాలా జరిగాయి అనమాట. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. చూడండి, ఈ క్లీన్ సైన్స్లో ప్రమోటర్స్ ఒక 24% ఎగ్జిట్ అవుతున్నారు. దానికోసం బ్లాక్ డీల్ జరుగుతుంది ఇవాళ అని చెప్పి నిన్నే అందరికీ తెలిసిపోయింది. సో ఇన్వెస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. 9:16 AM ఒక 20% ఈక్విటీ చేంజ్ అయ్యింది అనే ఒక న్యూస్ వచ్చిందండి. ఆ టైంలో ఏదో చిన్న చితక ఫాలో అయిందనమాట. అయితే 9:28 డేటా ఏం చూపిస్తుందంటే 56% ఈక్విటీ చేంజ్ అయిపోయింది అన్నట్లు డేటా చూపించిందండి. పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసింది. అమ్మో, కంపెనీని అమ్మేస్తున్నారు, ప్రమోటర్స్ ఎగ్జిట్ అయిపోతున్నారు, అది ఇది అని చెప్పి ఒక ప్యానిక్ వచ్చింది. సో అక్కడి నుంచి స్టాక్ పడడం స్టార్ట్ అయింది. దాని తర్వాత వెంటనే మేనేజ్మెంట్కి అర్థమైపోయింది. మేనేజ్మెంట్ CNBC TV 18కి ఫోన్ చేసి వాళ్ళు చెప్పి, బాబు ఇది పంచింగ్ ఎర్రర్, మేము 24% మాత్రమే ఎగ్జిట్ అయ్యాం, ఆ 56% అనేది పంచింగ్ ఎర్రర్. అంటే ఎవరైతే బ్రోకర్ ఉంటారో వాడు ఎక్స్చేంజెస్కి చెప్పేటప్పుడు 24% అని కాకుండా 56% అని టైప్ చేసి పంపించారు అనమాట. అదేందా. సో బ్రోకర్ చేసిన ఒక టైపింగ్ మిస్టేక్ వల్ల ఇంతలా ఫాలో అయిందండి. సరే, 9:53 ఆ టైంకి ఏంటంటే ఈ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మార్కెట్ యూటర్న్ తీసుకుంది. దాని తర్వాత 16% అలా రికవర్ అయ్యి మొత్తం మీద ఒక 6% హయ్యర్గా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ పడింది. అవన్నీ స్టాక్ స్పెసిఫిక్గా ఉంటాయండి. బట్ నేను చెప్తుంది ఏంటంటే ఇది ఈ టైపింగ్ ఎర్రర్ ఏదైతే ఉన్నదో 24% బదులు 56% అని చూపించేసరికి మార్కెట్లో పెద్ద ఒక ప్యానిక్నెస్ అనేది వచ్చేసింది అనమాట. సో అదే అండి, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే చిన్న చిన్నవి ఆ ఫ్యాట్ ఫింగర్ అంటారనమాట. ఒక్కొక్కసారి చూడండి, మనం కూడా లైక్ FNOలోనే లేదంటే ఎక్కడైనా కొంచెం కంగారులో ట్రేడ్ చేసినప్పుడు ఒక 2 లాట్లు తీసుకోపోయి 3 లాట్లు 4 లాట్లు తీసేసుకుంటాం అనమాట. అక్కడక్కడ చెప్పి ప్లస్ కొట్టుకుంటూ అలాగే. సో ఏదో మనలాంటి చిన్నోళ్ళే చేస్తుంటాం అనుకుంటాం, కానీ పెద్దోళ్ళు కూడా చేస్తూ ఉంటారండి. నెక్స్ట్, IDBI బ్యాంక్లో ఇవాళ పెద్ద జోష్ కనిపించింది. స్టాక్లో మంచి పాజిటివ్ మూవ్మెంట్ అనేది వచ్చిందండి. దీని వెనక గవర్నమెంట్ యొక్క పెద్ద మల్టీ ఇయర్ ప్లాన్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనే ఒక న్యూస్ వచ్చిందనమాట. దీని తాలూకు న్యూస్లోకి వెళ్తే చూడండి, IDBI బ్యాంక్ డిస్ఇన్వెస్ట్మెంట్ డ్యూ డెలిజెన్స్ బై క్వాలిఫైడ్ బిడ్డర్స్ నియర్లీ కంప్లీట్. ప్లాన్ ఏంటి? గవర్నమెంట్ అండ్ LIC ఈ బ్యాంక్లో ఉన్న వాళ్ళ మెజారిటీ స్టేక్ని ఒక కొత్త బయర్కి అమ్మేయాలని చూస్తున్నారు కదా, దాన్నే డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నాం. నా ఈ ప్రాసెస్లో డ్యూ డెలిజెన్స్ అంటే ఏంటి? ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ తాలూకా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అండ్ బ్యాంక్ ఆర్ ఎల్స్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా బయ్యర్ని మొత్తం చెక్ చేసి ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. అదే కదా. సో అలాంటిది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? త్వరలోనే. అండ్ కొంతమంది అనడం ఏంటంటే Q3లోనే ఫైనాన్షియల్ బిడ్స్ని పిలుస్తుంది అండ్ మార్చ్ 2026 లోపే ఈ సేల్ కంప్లీట్ అయిపోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయండి. సో సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ IDBI బ్యాంక్ని అమ్మడంలో చాలా సీరియస్గా ఉంది, ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనే ఒక సెంటిమెంట్ మార్కెట్లోకి వచ్చింది. నౌ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ని మార్కెట్ ఎందుకు అంత పాజిటివ్గా తీసుకుంటుంది? ఎందుకంటే రేపు పొద్దున్న ఇంకోటి న్యూస్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇది జస్ట్ IDBI తాలూకా బ్యాంక్ స్టోరీయే కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ తాలూకా స్టోరీ అండి. ఈ సంవత్సరం FY 26లోనే 47,000 crores రేస్ చేసే ప్లాన్లో ఉన్నది గవర్నమెంట్. సో అందులో ఈ IDBI అనేది ఒక భాగం అన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి రావచ్చు, రేపు పొద్దున్న ఎక్కువ న్యూస్ రావచ్చు, ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, అక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు అని చెప్పి. సో మీకు అర్థం అవ్వాలి కదా ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్కి మంచిది ఏంటి అని అర్థం అవ్వాలి కదా. నౌ IDBI బ్యాంక్లో గవర్నమెంట్కి లేదంటే LICకి ఎంతో స్టేక్ ఉన్నదండి. అది ప్రైవేట్ పార్టీకి అమ్మేస్తే ఒక గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అవుతున్నప్పుడు దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కదా.
పొలిటీషియన్స్ నుంచి ప్రెషర్ ఉండదు, వాళ్ళు కంపల్సరీగా లోన్ ఇవ్వండి అనే ప్రెషర్ ఉండదు, ఇలాంటివి ఉండదు. అండ్ 2 ప్రైవేట్కి అమ్మేస్తే దాని అర్థం ఏంటి, ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ పార్టీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తారు, ఇంకా ఎక్కువ ప్రాఫిటబుల్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే హోప్ వస్తుందండి. సో అలాంటి న్యూస్ కోసం మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఐడిబిఐ తాలూకు ఇన్వెస్టర్ అయితే ఇది ఎంతవరకు నిజం, రేపు పొద్దున్న మళ్ళీ గవర్నమెంట్ వచ్చి లేదు ఇప్పుడు అప్పుడే ఛాన్స్ లేదు అది ఇది అని అంటే మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం చూస్తూ ఉండండి. నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇంచుమించు ఒక 3 months నుంచి ఫాలో అవుతున్న ఈ జూపిటర్ వ్యాగన్స్లో ఇవాళ ఒక మంచి ర్యాలీ అనేది కనిపించింది. రీసెంట్గా మీరు బాగా గమనిస్తే చూడండి, వీళ్ళ తాలూకా రెవెన్యూస్ 48% ఫాలో అయ్యాయి, అవును కదా. సో 48% సేల్స్ పడ్డ కంపెనీ ఇవాళ ఎందుకు అంతలా రైజ్ అయింది? ఎందుకు అంటే ఇవాళ జూపిటర్ వ్యాగన్స్లో ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చిందండి. ఈ జూపిటర్ వ్యాగన్స్ తాలూకా సబ్సిడీకి వందే భారత్ ట్రైన్స్ కోసం వీల్ సెట్ సప్లై చేయడానికి దగ్గర 215 crores తాలూకా ఆర్డర్ వచ్చింది. చూడండి, 215 crores తాలూకా ఆర్డర్ బుక్. నా ఈ ఆర్డర్ కేవలం డబ్బుల విషయమైనా, అంటే 215 crores తాలూకా ఆర్డర్ వచ్చిందని మార్కెట్ హ్యాపీగా ఫీల్ అయిందా అంటే కాదు. ఇదొక ప్రెస్టేజియస్ విన్. లాస్ట్ క్వార్టర్లో జూపిటర్ వ్యాగన్ సేల్స్ 48% పడిపోయిందని చెప్పుకున్నాం కదా. దానికి మెయిన్ రీజన్ రైల్ వీల్ ఫ్యాక్టరీలో సప్లై చైన్ ప్రాబ్లమ్స్. అంటే వీళ్ళకి ఆర్డర్ బుక్ బాగానే ఉన్నది, వ్యాగన్స్ అవి తయారు చేశారు, బట్ వీళ్ళకి వీల్స్ టైమ్లీ రాలేదన్నమాట. అలాంటి ప్రాబ్లం ఉన్న ఈ కంపెనీకి ఇప్పుడు వందే భారత్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ నుంచి ఆర్డర్ రావడం అంటే మేము మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసుకున్నాం, మళ్ళీ మేము ట్రాక్లోకి వచ్చాము అని కంపెనీ ఇస్తున్న ఒక స్ట్రాంగ్ సిగ్నల్ లాంటిది అనమాట. కంపెనీ తన బిగ్గెస్ట్ ప్రాబ్లం నుంచి రికవర్ అయ్యి ఒక పెద్ద ఇంపార్టెంట్ ఆర్డర్ని గెలుచుకుంది అని మార్కెట్కి చూపించుకుంది. అండ్ అదే పాజిటివ్ సెంటిమెంట్ వల్ల ఇవాళ మార్కెట్ దీన్ని కొంచెం రివార్డ్ చేసిందండి. అదేంది కదా. అయితే రియాలిటీ చెక్లా చెప్పుకోవాలంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా అనేది చూస్తూ ఉంటుంది మార్కెట్. మేబీ ఇక్కడ కూడా వీళ్ళకి ఆర్డర్ వచ్చేసిన తర్వాత ఇంకా మాకు వీల్ సెట్స్ ప్రాబ్లం ఉన్నది, వీల్స్ రావట్లేదు, అది ఇది అని ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే అది కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ చెప్పాలి అంటే మాత్రం ఒక మంచి అప్డేట్. ఏంటండి వీడియో మీకు యూజ్ అవుతుందా లేదా అంటే ఎక్కువ అప్డేట్స్ కవర్ చేసి ఫటాఫటా అని చెప్పి ఒక న్యూస్ ఛానల్లా చెప్పకుండా ఒక అప్డేట్ కవర్ చేసుకొని దాంట్లో ఏది ఫిక్స్ చేయాలి అనేది చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ కాన్సన్ట్రేషన్తో మీరు వింటే సరిపోతుంది. అండ్ మా కోసం ఒక లైక్ అని, షేర్ అని, కామెంట్ అని ప్లీజ్. రైట్, ఇంకా సెబీ విషయానికి వస్తే ఏం మారుస్తుందంటే అలాగే రూల్స్ ఏవో కొత్తగా మారుస్తూనే ఉంటుంది. ఎఫ్ఎన్ఓ తాలూకా ట్రేడింగ్ ఎలాగైనా తగ్గించే ప్లాన్లో ఉన్నది. ఇది ఎక్కువ వీక్లీ ఎక్స్పైరీస్ ఉండకూడదు అన్నది ఉండకుండా చేసేసారు ఎక్స్చేంజెస్. దాని తర్వాత ఒకే ఎక్స్పైరీ ఉండాలి అండ్ మంత్లీ ఎక్స్పైరీసే ఉండాలి, అది కూడా ఒకే రోజు ఉండాలి అన్నారు, అది కూడా చేశారు. సో ఇంత జరుగుతున్నా సరే ఇంకా ఎఫ్ఎన్ఓలో యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయనేమో కానీ వీళ్ళు ఒక కొత్త రూల్ తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారు. ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో వాళ్ళకి ఏంటంటే పెద్ద షాకే తగలనుందండి. మేబీ అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఏమనుకుంటుంది రూల్ ఏమనుకుంటుంది అది మొత్తం చెప్తే చాలా టైం పడుతుందండి. బట్ సింపుల్గా నాకేమర్థమైంది అనేది మీకు చెప్తాను, జాగ్రత్త ఏమనండి. ఇంకొన్ని నెలల్లో మేబీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఇంకా ఉండకపోవచ్చు అండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫైనల్ కన్సల్టేషన్ ఎలా ఉన్నదంటే ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ స్టాక్ ఆప్షన్స్లో అలాగ అనుకుంటున్నారండి. అంటే మేబీ 2 months తాలూకా, లేదంటే 3 months తాలూకా, లేదంటే మేబీ 6 months తాలూకా ఎక్స్పైరీస్ కూడా ఉండొచ్చు అనమాట స్టాక్ ఆప్షన్స్లో. అదేందా. సో దానివల్ల ఏమవుతుందంటే చూడండి ఇప్పుడు ఒకవేళ ఆప్షన్స్ ఎవరైనా ట్రేడ్ చేయాలంటే టెక్నికల్లో లేదంటే షార్ట్ టర్మ్ సెంటిమెంట్స్ ఇలాంటివి చూస్తూ ఉంటారు. బట్ ఒకవేళ 6 months అని ఇంత పెద్ద ఎక్స్పైరీ తాలూకు ఆప్షన్స్ అంటే మెచ్యూరిటీ టైం ఇంత ఉన్న ఆప్షన్స్ కూడా ఉంటే ఫండమెంటల్స్ కూడా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ఫండమెంటల్స్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. బట్ అవన్నీ తర్వాత ముందు ఇప్పుడు ట్రేడర్స్ తాలూకా పరిస్థితి ఏంటి? వీక్లీ ఎక్స్పైరీస్ తీసేస్తారు అంటున్నారు, దాని తర్వాత మంత్లీ ఎక్స్పైరీస్ ఒకటే ఉంటుంది అంటున్నారు, దాని తర్వాత మంత్లీ ఒకటి కాకుండా దాని తర్వాత 2 months 3 months ఒక ఎక్స్పైరీ ఉంటుంది అంటున్నారు. ఇలాగంటే కష్టమే కదండి. ఏమంటారు? అంటే ఇప్పటివరకు ఏంటంటే ఒక T20 మ్యాచెస్లో జరిగేవి ఇక్కడ నుంచి వన్ డే కూడా కాదు, అంటే ఓడిఐ కూడా కాదు, టెస్ట్ మ్యాచ్లా కూడా మార్చేయాలని చూస్తుంది సెబీ. అఫ్కోర్స్ వాళ్ళ ప్లాన్ ఏంటి? స్పెక్యులేషన్ రెడ్యూస్ చేయాలి, వాలటిలిటీని రెడ్యూస్ చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా రిటైల్ ట్రేడర్స్ బాగా లాస్ అయిపోతున్నారు, అది నేను కూడా ఒప్పుకుంటాను. బట్ అట్లీస్ట్ ఇప్పటి వరకు ఏదైతే రూల్స్ పెట్టారో ఇదైనా ఉంచాల్సింది. ఇలాగ ఇంకా స్ట్రింజెంట్ చేసుకుంటూ వెళ్తే కష్టమే అనిపిస్తుందండి. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ వీక్లీ ఎక్స్పైరీస్ కూడా తీసేసి వీక్లీ ఎక్స్పైరీ ప్లేస్లో మంత్లీ ఎక్స్పైరీస్ ఉండి అండ్ ఇంకా పెద్ద ఎక్స్పైరీస్లో 2 months 3 months తాలూకు ఎక్స్పైరీస్ ఉంటే సేమ్ ఇప్పుడు ఎలా ట్రేడ్ చేస్తారంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేస్తున్నారో అప్పుడు కూడా అలాగే ట్రేడ్ చేస్తారా లేక ఆపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? కామెంట్స్లో పెట్టండి. రైట్, అది పక్కన పెడితే సెబీ నుంచి వచ్చిన ఇంకొక రూల్, అంటే ఇది కూడా ఒక కన్సల్టేషన్ పేపర్లోనే ఉన్నట్టుందండి. మీరు ఐపీఓస్ అప్లై చేస్తూ ఉంటారు కదా, లిస్టింగ్కి ముందు రోజు జిఎంపీ ఎంత ఉంది, రేపు ఎంతలో లిస్ట్ అవ్వచ్చు, లిస్టింగ్ గెయిన్స్ ఎంత రావచ్చు, ఇలాంటివి చూస్తూ ఉంటారు. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత చూపించినా సరే లిస్టింగ్ గెయిన్స్ అంత చూపించింది అనే ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో గ్రే మార్కెట్ని నమ్మాలా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది, అవును కదా. సో వీటన్నిటికీ సెబీ ఇప్పుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నదండి. వెన్ లిస్టెడ్ ప్లాట్ఫామ్ అని చెప్పి, ప్రీ ఐపీఓ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తారంట. అందులో ఇంకా జిఎంపీ కోసం గెస్సింగ్లు ఇలాంటివి ఉండవన్నమాట. ఐపీఓ షేర్స్ని లిస్టింగ్కి ముందే సేఫ్గా ఒక స్టాక్ మార్కెట్ లాగా ట్రేడ్ చేసుకోవచ్చు.
ఓకే కదా. రైట్. ఇందులో చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయండి. బట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే అంటే ఐపీఓ ఇప్పుడు లైక్ ఆర్‌హెచ్‌పి ఫైల్ చేసిన తర్వాత ట్రేడ్ అవ్వడం కాదు. ఐపీఓ అలాట్‌మెంట్ అయిపోతది కదా! అలాట్‌మెంట్ ఎవరికాళ్ళకి అలాట్‌మెంట్ అయిపోతది కదా! అక్కడి నుంచి అంటే అలాట్‌మెంట్ అయిన దగ్గర నుంచి లిస్టింగ్ వరకు ఒక 3 డేస్ ఎంతో టైం ఉన్నది కదా! T+1 అని, T+3 అని ఇలా ఉన్నది కదా! సో, ఆ 1 డే లేదంటే 3 డేస్ అంతవరకు మాత్రమే ట్రేడ్ అయ్యేటట్టు ఈ ప్రీ ఐపీఓ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. అంటే స్టార్టింగ్‌లో నేను ఈ న్యూస్ చూసినప్పుడు ఏంటంటే, ఓకే. వీరు ఆర్‌హెచ్‌పి ఫైల్ చేయగానే అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఎలాగవుతుందో ఇలాగే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ట్రేడ్ అవుతదనమాట. సో, అప్పటి నుంచే బావుంటది. తెలుస్తూ ఉంటుంది మనకి ట్రెండ్ ఎలాగున్నా తెలుస్తూ ఉంటుంది అనుకున్నాను. బట్ అలా డీటెయిల్స్‌లోకి వెళ్తే నాకు అర్థమైంది ఇదండి. అలాట్‌మెంట్ అయిన దగ్గర నుంచి లిస్టింగ్ అయిన లోపల ఒక రోజో, 3 రోజులో ఉంటది కదా! డిఫరెన్స్ ఉంటది కదా! ఆ టైంలో మాత్రమే ట్రేడ్ అవుతూ ఉంటుందనుకుంటాను. సో, లిస్టింగ్ రోజు ఎంత గెయిన్స్ రావాలి, ఏంటి, లేదంటే ట్రెండ్ ఎలా ఉన్నది, ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉండుంటదనమాట అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే అదే అండి. నౌ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కూడా ఇదే చదివారా? లేక మీకు ఇంకేమైనా అర్థమైందా? ఇంకొకటి, ఒకవేళ ఇదే అయితే ఇది మనకి యూజ్ అవుతది అనుకుంటున్నారా లేదా? నాకైతే పెద్ద యూజ్ అవ్వదనే అనిపిస్తుంది యాస్ ఆఫ్ నౌ. అండ్ ఇంకొకటి, ఒకవేళ వీళ్ళు ఎలాంటి ప్లాన్ వేసినా సరే ఎగ్జిక్యూషన్ చాలా కష్టం అండి. మరి ఎలా చేస్తారో ఏంటో చూడాలి. రైట్. ఇంకొన్ని న్యూస్‌లోకి వెళ్తే ట్రాన్స్‌రేల్ లైటింగ్‌లో ఒక మంచి అప్డేట్ వచ్చింది. దీనికి ఒక 837 క్రోర్ తాలూకు ఆర్డర్ వచ్చిందండి. వీళ్ళ తాలూకు ఆర్డర్ బుక్ ఎంత ఉంది? ఒక 15,000 క్రోర్స్ తాలూకు ఆర్డర్ బుక్. అండ్ రీసెంట్‌గా వీళ్ళ తాలూకు ప్రాఫిట్ కూడా ఒక 81% అలా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఆర్డర్ 837 క్రోర్ తాలూకు ఆర్డర్. నౌ మనం జస్ట్ పైన చూడం కదండి, ఇన్ డెప్త్‌గా వెళ్ళి ఆలోచిస్తాం కదా. ఈ ఆర్డర్ వెనక ఉన్న స్టోరీ ఏంటంటే, ఇది ఒక పెద్ద డొమెస్టిక్ ఆర్డర్. ఇండియాలోనే ఒక పెద్ద పేరు ఉన్న కంపెనీ నుంచి వచ్చిన ఒక ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే ఇందులో ఒక హై వాల్యూ ఇంటర్నేషనల్ ఆర్డర్ కూడా ఉన్నది. అంటే విదేశాలకి వీళ్ళ ప్రోడక్ట్ సప్లై చేయడానికి కూడా ఆర్డర్ ఉన్నదనమాట. అదేనా లేదా? సో, డొమెస్టిక్ ఆర్డర్‌లో ఒక పెద్ద ఆర్డర్ రావడం వల్ల ఏంటంటే, వీళ్ళ తాలూకా క్రెడిబిలిటీ అండ్ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ అనేది ప్రూవ్ చేసుకుంది. అండ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ కూడా రావడం వల్ల ఏంటంటే, వీళ్ళ ప్రొడక్ట్స్‌కి గ్లోబల్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది అనే ఒక పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్‌లోకి వచ్చింది. అందుకనే దీన్ని కొంచెం పాజిటివ్‌గా తీసుకుందండి మార్కెట్. నౌ ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఉండే నెగెటివ్ ఏమవచ్చు? అంటే మనం ఏది జాగ్రత్త పడాలి? ఇప్పుడు ఆర్డర్ అయితే వచ్చింది. 837 క్రోర్స్ తాలూకా ఆర్డర్ వచ్చింది. బట్ ఎక్కడ జాగ్రత్త పడాలి మనం? కొంతమంది బాగానే గెస్ చేసి ఉంటారండి. ఎగ్జిక్యూషన్. ఎప్పుడైనా సరే ఇలాంటి కంపెనీస్‌లో ఆర్డర్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్ కూడా ఎలాగా, ఏంటి అనేది అది ఇప్పుడు మైండ్‌లో పెట్టుకుంటూ ఉండాలి. సో, ఎవ్రీ క్వార్టర్ లేదంటే ఎప్పటికప్పుడు వీళ్ళ తాలూకా రిపోర్ట్స్ చదవడం, వీళ్ళ తాలూకా కామెంటరీ చదవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. రైట్. నౌ మీకొక క్వెషన్ అండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉన్నది. ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి యూజ్ చేసే రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రా మెటీరియల్స్ తాలూకా ప్రైసెస్ పెరిగాయి అని ఒక న్యూస్ వచ్చింది. పీవీసీ పైప్స్ అనుకోండి. పీవీసీ పైప్స్ తయారు చేయడానికి యూజ్ చేసే పీవీసీ ఏదైతే ఉన్నదో దాని ప్రైస్ పెరిగింది అనే ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ పీవీసీ కంపెనీ తాలూకా స్టాక్స్ పెరగాలా, తగ్గాలా? పడిపోవాలి. జనరల్‌గా పడిపోవాలి. ఎందుకంటే రా మెటీరియల్ అంటే పీవీసీ రెసిన్ అంటారనమాట. ఆ పీవీసీ రెసిన్ తాలూకా ప్రైసెస్ పెరిగితే అది నెగెటివ్ కదా! వీళ్ళ తాలూకా మార్జిన్స్ తగ్గుతాయి కదా! బట్ ఈ స్టాక్స్ ఇవాళ పెరిగాయండి. ఈ పైపింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిన్స్ పైప్స్ అని, ఆస్ట్రాల్ అని, సుప్రీం ఇండస్ట్రీ అని, ఇలాంటివి ఇవాళ పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళాయి. ఎందుకు? ఎందుకై ఉంటుంది? సింపుల్‌గా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేసిందంటే, ఈ పీవీసీ రెసిన్ ఏదైతే ఉన్నదో దాని తాలూకా ప్రైస్ ₹2 పర్ కేజీగా పెంచుతున్నాం అని చెప్పి ఒక న్యూస్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, కొన్ని నెలలుగా ఈ పీవీసీ ప్రైసెస్ చాలా వాలటైల్‌గా ఉన్నాయన్నమాట. ఒకసారి పెరగడం, ఒకసారి పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, దానివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక కంట్రోల్డ్ ప్రైస్ హైక్ అనేది వచ్చింది. ₹2 పెంచుతున్నాం అని చెప్పడం కన్నా, ₹2 మాత్రమే పెంచుతున్నాం అని చెప్పినట్టు మార్కెట్‌కి అర్థమైందన్నమాట. సో, ఒక కంట్రోల్డ్ ప్రైస్ హైక్ వచ్చింది కాబట్టి ఒక స్టెబిలిటీ వచ్చింది. అర్థమైందా లేదా? ఎప్పుడు ఎంత పెరుగుతది అనే ఒక కన్‌ఫ్యూజన్ కాకుండా ఒక స్టేబుల్‌గా ప్రైస్ పెరిగింది కాబట్టి దీన్ని పాజిటివ్‌గా తీసుకుంది. సో, క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ మార్కెట్‌కి చాలా నచ్చుతాయండి. అన్‌సర్టెనిటీ అండ్ కన్‌ఫ్యూజన్ మార్కెట్‌కి అస్సలు నచ్చవు. గుర్తుంచుకోండి. ఒకవేళ ఇవాల్టి వీడియో నుంచి మీరేమైనా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటే ఇది గుర్తుంచుకోండి. అన్‌సర్టెనిటీ అండ్ కన్‌ఫ్యూజన్ మార్కెట్‌కి ఎప్పుడూ నచ్చవు. క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ మార్కెట్‌కి బాగా నచ్చుతాయి. అండ్ అలాగే ఒకవేళ ఈ పైప్ స్టాక్స్ కోసం మాట్లాడుకుంటే మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు రేటింగ్స్ కూడా ఇచ్చారు. పెద్ద పెద్ద బ్రోకరేజ్ ఫర్మ్స్ కొంచెం స్ట్రాంగ్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల కూడా పెరిగింది. అండ్ మీరు అవన్నీ ఇక్కడ చూడొచ్చండి. రేటింగ్స్ ఎలాగా, ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఇది కూడా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్‌తోనే ట్రేడ్ అయింది కదా! ఇందులో ఒక 2 న్యూస్ ఉన్నాయండి. అంటే 2 అప్డేట్స్ ఉన్నాయి. అంటే 2 ఆర్డర్స్ వచ్చాయండి. ఒకటి, ఒరిస్సాలో కాలేజ్ వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేసి డెవలప్ చేయడానికి ఒక 15 క్రోర్స్ ఆర్డర్ వచ్చింది. ఇంకొకటి ఇది డేటా సెంటర్ ఆపరేటర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆపరేట్ అండ్ మెయింటైన్ చేయడానికి ఒక 5 ఇయర్స్ తాలూకు కాంట్రాక్ట్ వచ్చిందండి. ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. మొత్తం కలిపి 50 క్రోర్స్ అని చెప్పాం కదా! ఇది పెద్ద ఆర్డర్ కాదు. బట్ మార్కెట్ ఎందుకు పాజిటివ్‌గా తీసుకుంది అంటే, ఒకటి, ఈ రెండో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కేరళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 5 ఇయర్ తాలూకా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కాబట్టి 5 ఇయర్స్ వరకు ఈ ప్రాజెక్ట్ నుంచి స్టడీగా, ప్రెడిక్టబుల్‌గా రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ 2, రైల్టెల్ యొక్క కోర్ బిజినెస్ ఏంటండి? బ్రాడ్‌బ్యాండ్ అని, ఐటీ సర్వీసెస్ ఇలా కదా! సో, పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాయి అనమాట. వాళ్ళకి ఇప్పటికే 62,000 కిలోమీటర్స్ తాలూకా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఆ వర్క్ అనేది ఉంటూ ఉన్నది. ఆ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని వీళ్ళు ఈ డిజిటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈజీగా చేసేయగలరు.
అవునా కదా? ఎగ్జిక్యూషన్‌లో కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదనమాట. సో, లో రిస్క్, హై క్రెడిబిలిటీ ప్రాజెక్ట్స్ ఇవి. అందుకనే ఎక్కువ పాజిటివ్‌గా తీసుకుంది. నెక్స్ట్ ఇంకా ఐఆర్ఎఫ్‌సి నుంచి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అనుకోవచ్చండి. అంటే ఇది పాజిటివా, నెగెటివా అనేది అర్థం కాలంత న్యూస్ అనమాట. ఫస్ట్ నేను చదివినప్పుడు కొంచెం నెగెటివ్ అనుకున్నాను. బట్ దాని తర్వాత కొంతలో కొంత పాజిటివ్ కూడా ఉన్నది కదా అనిపించింది. ఆఫ్‌కోర్స్ స్టాక్ అయితే ఇవాళ నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. బట్ న్యూస్ ఏంటనేది ఒకసారి చెప్తాను చూడండి. ఐఆర్ఎఫ్‌సి ఏం చేసిందంటే భారతీయ రైల్ బిజిలీ కంపెనీ అని చెప్పి వీళ్ళేంటంటే ఈ భారతీయ రైల్ బిజిలీ ఏంటంటే ఎన్టీపీసీకి ఇండియన్ రైల్వేస్ తాలూకా జాయింట్ వెంచర్ అనమాట. వీళ్ళు ఐఆర్ఎఫ్‌సి దగ్గర ఒక లోన్ తీసుకున్నారు. 1125 క్రోర్స్ తాలూకా లోన్ తీసుకున్నారండి. ఇప్పుడు దీని తాలూకా రీఫైనాన్సింగ్ జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? మేబీ ఈ 1125 క్రోర్స్ ఒక 10% ఇంట్రెస్ట్‌తో ఒక 5 ఇయర్స్ వరకు అలా తీసుకొని ఉంటారు. అండ్ దాని తర్వాత వీళ్ళు ఇంకా లోన్ ఈఎంఐలని లేకపోతే ఇంట్రెస్ట్ అని కట్టడం మానేసినట్టున్నారు. దాని తర్వాత ఐఆర్ఎఫ్‌సి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు సరే ఒక 5 సంవత్సరాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు అనుకుందాం. సో ఇప్పుడు నెల నెల నువ్వు కట్టాల్సిన డబ్బులు తగ్గుతున్నాయి కదా. ఇందులో 10% అనుకున్నావు కదా, సరే నువ్వు అంత కట్టాల్సిన లేదు, ఒక 8% ఇంట్రెస్ట్ కడితే చాలు, ఇంకా తగ్గింది కదా నెల నెల కట్టే ఇంట్రెస్ట్, అదేనా కట్టరా బాబు అని చెప్పినట్టు అనమాట. రీఫైనాన్సింగ్ అంటే టర్మ్స్ మార్చుకోవడం. ఓకే కదా. ఇందులో నెగిటివ్ ఏంటి? అఫ్కోర్స్ వీళ్ళకి రావాల్సిన ఇంట్రెస్ట్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. నేను అలాగే అనుకున్నాను స్టార్టింగ్లో, దీన్ని నెగిటివ్గానే తీసుకున్నాను. బట్ ఒక పాజిటివ్ యాంగిల్ ఏంటి? అస్సలు కట్టకుండా వెళ్ళిపోయే వాళ్ళని పిలిచి బాబు ఎంతైనా ఇంటర్ కట్టరా బాబు అంటే ఆ డబ్బులైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ రాకపోవచ్చు, బట్ ఎన్పిఏగా కన్వర్ట్ అవ్వకుండా క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నది కదా. అవునా కదా? సో మీరు ఇప్పుడు ఎట్ సైడ్ ఉన్నారండి? పాజిటివ్ సైడ్ ఉన్నారా, నెగిటివ్ సైడ్ ఉన్నారా? ఈ న్యూస్ని మీరు పాజిటివ్ సైడ్ తీసుకుంటున్నారా, నెగిటివ్ సైడ్ తీసుకుంటున్నారా? కింద కామెంట్స్లో పెట్టండి. సో ఇదండి వీడియో. అండ్ ఈ వీకెండ్లో మంచి మంచి టాపిక్స్ మీద వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి, కంపల్సరీగా చూస్తూ ఉండండి. జై హింద్.